మేనిఫెస్టోల మీదే దృష్టి పెడుతున్నాయి రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో. సింపుల్గా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళడానికి, వాళ్ళ బ్రెయిన్లోకి చొచ్చుకెళ్లే విధంగా అతి సింపుల్గా, అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు అనుకోవాలో, లేదంటే వీళ్ళు కూడా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నారు. మొన్న మధ్య నవరత్నాలు అన్నారు 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. తర్వాత ఇప్పుడు సూపర్ 6 అంది తెలుగుదేశం పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పాంచ్ న్యాయ్ 5 న్యాయ సూత్రాల పేరుతో, 5 న్యాయాల పేరుతో వాళ్ళు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎవరిని ఫాలో అవుతున్నారు, సింపుల్ మేనిఫెస్టోనే ప్రజలు ఆదరిస్తారా? అందులో ఉంటాయి ఒక్కొక్క దాంట్లో 5 సూత్రాలు అంటే 5 పథకాల్లో మళ్ళీ 5 దాదాపు 25 పథకాలు అయితే ఉంటాయి. కాకపోతే పైకి చెప్పేవి మాత్రం 5. వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? మొన్న నవరత్నాలు అయితే బాగా సక్సెస్ అయిపోయింది ఒక రకంగా. జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్కి కొంత కారణం అది కూడా. అలాగే కర్ణాటకలో కానీ లేదంటే తెలంగాణలో కానీ కాంగ్రెస్ మొదటి 6 పథకాలు వాళ్ళు కూడా రాగానే మేము అమలు చేస్తామని. ఇప్పుడు దేశవ్యాప్తంగా పాంచ్ న్యాయం అని చెప్పి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎంత సింపుల్గా ఉంటే ప్రజలకి అంత బాగా రీచ్ అవుద్ది, ఈజీగా వర్కౌట్ అవుద్ది అని ఇప్పుడు జాతీయ పార్టీ కూడా ఆలోచించడం. ఒక రకంగా జగన్ గారిని ఫాలో అవుతున్నారని ఎంతవరకు అనుకోవాలి, లేదంటే ప్రజలకు అదే అలా ఉంటేనే బెటర్, ఈజీగా వెళ్ళిపోద్దా? అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది సాధారణంగా సంక్షేమ పథకాలు అన్నది ఒకడు ప్రకటించాక సచ్చినట్టు మిగతా వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. అది తీయలేరు. తీయాలంటే ధైర్యం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్ జగన్ తీసేశాడు, ఆ ధైర్యం ఉంది అతనికి. కానీ ఒక ఉచిత విద్యుత్ తీయగలిగారా చంద్రబాబు? ఫీజు రియంబర్స్మెంట్ తీయగలిగారా చంద్రబాబు? ఆరోగ్యశ్రీ తీయగలిగారా? లేదు కదా. అంటే కొన్ని పథకాల జోలికి వెళ్ళలేరు. వెళ్ళాలంటే ధైర్యం కావాలి. ఇప్పుడు అవి తీసేసిన తర్వాత అన్న క్యాంటీన్లు ఆపేసిన తర్వాతనే కదా జరిగింది పంచాయతీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు. అన్నిట్లో భారీగానే గెలిచారు కానీ ఎక్కడ లేవని పోలేదు కదా. అంటే నా పథకం నాది అనేటువంటిది ఒక తెగింపు. ఇదే ఎందుకు ఫాలో అవ్వాలి అన్నటువంటిది. ఆ తెగింపు చంద్రబాబు దగ్గర లోపించింది. అందుకని ఇప్పుడు జగన్ చెప్పిన పథకాలను ఎక్స్పాండ్ చేస్తున్నారు తప్పించి తనదైనటువంటి పథకానికి సంబంధించి ఇప్పటిదాకా విమర్శలు ఏం చేసుకొచ్చారు? జగన్ చెప్పిన నవరత్నాలు అవి దోపిడీ అని చెప్పారు. నేను అప్పుడే చెప్పా, ప్రజలలో ఒక ఆలోచన మారింది. ఏంటి అంటే మనం ఏం చెప్తాం, అభివృద్ధి, సంక్షేమం, ఇవన్నీ ఎవడికాడు మాట్లాడడానికి పోచుకోలు కబ్బులు బోల్డ్ చెప్తాడు. డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది? మందు తీసుకోకుండా వెనకాల వస్తున్న వాళ్ళు ఎంతమంది? ఫుడ్డు, మందు, డబ్బులు తీసుకోకుండా జిందాబాదులు కొడుతున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళలో ఆ స్వార్థం పెరిగిపోయింది. ప్రజల్లో పెరిగిన స్వార్థానికి అనుగుణంగా పార్టీలు చచ్చినట్టు మారక తప్పట్ల. యథా రాజా తదా ప్రజ అంటారు. ప్రజాస్వామ్యంలో రాజు ఎవరు? ప్రజలు. తదా ప్రజ, ఇక్కడ ప్రజలు ఎవరు? పార్టీలు. అంటే ప్రజలు అనేటువంటి రాజులు ఎలా వ్యవహరిస్తున్నారో వాళ్ళకు అనుగుణంగానే ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యవహరించక తప్పట్లేదు. ఇదివరకు నా ఏరియాలో రోడ్డు వేస్తే చాలనేవాళ్ళు, ఇప్పుడు నా ఏరియాలో రోడ్డు వేయాలి, నా ఇంటికి డబ్బులు వేయాలంటున్నారు, 2 కావాలంటున్నారు. దాన్ని క్యాచ్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని క్వాష్ చేయాలన్నోళ్ళు ఈ పార్టీలని. ఇవాళ ఆ పార్టీలు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాయి కానీ ఇవ్వను అని చెప్పే మగాడు ఎవడున్నాడు వాళ్ళలో? బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు రూపాయి పెంచుకుంటూనే పోతున్నారు. ఇంకోటి, ఉచితాలని మొదటి నుంచి వ్యతిరేకించేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ 80 కోట్ల మందికి ఉచితంగా వీమిస్తుంది దేశంలో. భారతీయ జనతా పార్టీనే 6,000 రూపాయలు రైతులకు డబ్బులు ఉచితంగా ఇస్తుంది. ఇల్లు కట్టుకోవడం 1,80,000 రూపాయలు డబ్బులు ఉచితంగా ఇస్తుంది. 2,80,000 నగరాల్లో ఉచితంగా ఇస్తుంది. అంటే మరి అది ఉచితం అంటామా? భవిష్యత్తు వ్యక్తిగత అభివృద్ధి అంటే ఓ ఇంటికి డబ్బులు ఇస్తే వాడు ఇల్లు కట్టుకుంటే వాడు సెటిల్ అవుతాడు. రైతుకి అది ఇస్తే అతని వ్యవసాయానికి ప్రాథమికంగా ఇబ్బంది పడకుండా ఉంటాడు. అట్లాగే బియ్యం ఇస్తే ముందు తినటానికి ఒక ధైర్యం ఉంది కాబట్టి పని చేసుకుంటాడు. ఇది మనం ఉచితం కోణంలో చూసాం. నేను చాలాసార్లు చెప్పా, ఇది ఉచితం కాదు, ధైర్యం. నా చేతిలో ఇది ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు నా బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. నేను 1,00,000 సార్లు చెప్పుకుంటా, ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసినటువంటి అతిపెద్ద మార్పు, అతను పెత్తందారి ఇది అంటున్నప్పుడు తిడుతున్నారు కానీ వెక్కిరిస్తున్నారు కానీ అసలు పాయింట్ ఏంటి అక్కడ జరిగింది అంటే పేదలకి బార్గెనింగ్ కెపాసిటీ వచ్చింది.
డిమాండింగ్ కెపాసిటీ వచ్చింది. అది నచ్చట్లేదు వీళ్ళు, అది నచ్చదు మీకు. ఇవాళ జగన్ని తిట్టే ప్రతి ఒక్కడు పైకి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అనే మాటలు మాట్లాడుతున్నారు, కానీ రాష్ట్రం నాశనం అవడం వాళ్ళ దృష్టిలో పేదవాడికి డబ్బులు ఇవ్వడం, పేదవాడికి డబ్బులు ఇవ్వడం అనే మాటని అంటే గనక పేదోడి ఓటు రాదు కాబట్టి అక్కడట్ట నాశనం చేస్తున్నాడు, ఇక్కడట్ట నాశనం చేస్తున్నాడు, ఒక ప్రచారపు ఆర్భాటంతో తొక్కేయాలని చూస్తున్నారు. ఇవాళ వెరీ సింపుల్ ఏంటయ్యా అంటే అతను చెప్తున్నటువంటిది ఒకటి కరెక్ట్. ధనిక పేద వర్గాల మధ్యన ఫైటింగ్ ఇప్పుడు రాబోతోంది. ఇవాళ పేదవాడికి ₹1 అనేది ఏడాదికి ఇస్తాం వల్ల దాంతోనే తిని బతుకుతాడా? నథింగ్. కానీ ఒక ధైర్యం, వాడి పని ఆడు చేసుకుంటా ఉంటే అప్పులు పాలవుతుంటాడు ప్రతి ఏడాది కూడా. ఎంతో కొంత అప్పులు అవ్వక తప్పట్లేదు. అది ఆరోగ్యం రీత్యా కావచ్చు, విద్య రీత్యా కావచ్చు, లేకపోతే ఆకస్మిక ఖర్చులు రీత్యా కావచ్చు, ఇళ్లలో వచ్చే పుట్టికలు, డెలివరీలు, ఫంక్షన్లు ఇట్లాంటివి కావచ్చు. తన సంపాదన చాలట్లేదు అతనికి, అప్పులు పాలవుతున్నాడు. ఈ అప్పులు ఏం చేస్తున్నాడు? వడ్డీలకు తీసుకుంటున్నాడు. ఆ వడ్డీలు ఎంత ఉంటున్నాయి? 5 నుంచి 10 రూపాయల వడ్డీలు ఉంటున్నాయి. ఇందులో ఇప్పుడు జగన్ ఇచ్చిన డబ్బుల వలన ఆ వడ్డీల పీడలో సగం తగ్గింది, మొత్తంగా సగం తగ్గింది. రెండవది ఈ ధైర్యం వలన బియ్యం ఉచితంగా వస్తున్నాయి, లేకపోతే కనుక ఇది వచ్చినటువంటి ధైర్యం వలన తనేం చేశాడు? ఇంతకు ముందు ఏదో ఒక పని మనం చేస్తే 200 వచ్చినా 300 వచ్చినా పర్లేదు అని వ్యవసాయానికి వెళ్ళేటటువంటి కూలి ఇవాళ నాకు 500 ఇస్తేనే నేను వస్తానంటున్నాను. ఒక భవన నిర్మాణ కార్మికుడు 200 ఇస్తే 300 ఇస్తే వచ్చినాడు, ఇవాళ 700 రూపాయలు ఇస్తేనే వస్తానంటున్నాడు. తద్వారా వాళ్ళ బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది కదా. ఇది ఎవరికి నచ్చట్లేదు? వ్యాపారస్తులకి నచ్చట్లా, బిల్డర్లకి నచ్చట్లా, పారిశ్రామికవేత్తలకి నచ్చట్లా, వాళ్ళందరినీ కొమ్ము కాసుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి నచ్చట్లేదు ఇక్కడ. ఎందుకని? బీజేపీకి ఈ ప్రాబ్లం లేదు, కానీ తెలుగుదేశానికి ఆ ప్రాబ్లం ఉంది. స్థానికంగా ఉన్నటువంటిది తెలుగుదేశం చెప్తోంది కాబట్టి జనసేన కూడా నచ్చట్లేదు. అసలు జనసేన అయితే దాన్ని అప్రిషియేట్ చేయాలి, కానీ వాళ్ళకి జగన్ మీద ద్వేషంతో చేయట్లేదు. అసలు పాయింట్ ఏంటి? ఇప్పుడు తెలుగుదేశానికి ఈ వర్గాలే వెన్నుదన్ను. అంటే వాళ్ళ దగ్గర ధనవంతులైనటువంటి నాయకులే ఎక్కువ. వాళ్ళందరూ ఇట్లా వ్యాపారాలు, ఇసుక క్వారీలా, లేకపోతే బిజినెస్లా, బిల్డర్లా, ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నారు. పారిశ్రామికవేత్తల, కాంట్రాక్టర్ల, ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఎదవరకు వీళ్ళు పనిస్తే బాంచందొర కాల్ముక్త అనేటువంటి తరహాలో ఉండే కూలి ఇవాళ 700 ఇస్తే గాని రాను, నేను 500 ఇస్తే గాని రాను అంటారు. నచ్చట్ల వాళ్ళకి. ఇప్పుడు అర్జెంటుగా జగన్ దించేయాలని కోరుకుంటున్నది అందుకే వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశానికి వెనుదన్నుగా ఉంటున్నది అందుకే. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం సచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ రూట్ మార్చింది. సంక్షేమం అన్నటువంటి ఈ పాయింట్లన్నీ ఇప్పుడు అంటే ఏకంగా ₹1,00,000 ఇస్తుందట ఏడాది. ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నది ఒక్కొక్కరికి 1,500 రూపాయలు. దాదాపుగా అదే తరహాలో ఇంట్లో 2-3 లేడీస్ ఉంటారు. ఇద్దరు వేసుకుంటే 3,000 రూపాయలు నెలకేసుకుంటే 36,000 రూపాయలు వస్తుంది. అయితే ఇక్కడే వీళ్ళందరూ తెలివిగా, లాజికల్ గా ఒక పాయింట్ దాచేస్తున్నారు. ఇప్పుడు జగను చేయూత పథకం కింద 15,000, 18,000 ఇస్తున్నాడు. రుణమాఫీ కింద 15,000, 18,000 ఇచ్చాడు. అట్లాగే అమ్మఒడి కింద 12,000, 15,000. ఇప్పుడు అమ్మఒడిని వదిలేసేయండి. ఈ అదనంగా ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది ఇస్తూ 1,500 ఇస్తారా వీళ్ళు? ఇది ఇచ్చి అది వదిలేస్తారా? అదే కదా చెప్పాలి, క్లారిటీ లేదు. రెండవది, ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు జగన్. ఇప్పుడు వీడు 1,500 ఇస్తే 1,500 ప్లస్ 3,000 ఇస్తారా? వాళ్ళు 4,000 అని అనౌన్స్ చేశారు. అదే 4,000 ఇచ్చి ఈ 1,500 ఇస్తారా? అదే వృద్ధులకి అంతే కదా. వృద్ధులకి, వితంతువులకి ఇంకా సామాజిక పింఛన్ అంటే అందరికీ ఇస్తారు కదా. ఇప్పుడు వృద్ధులకి 4,000 కాబట్టి ప్రాబ్లం లే. ఈ వృద్ధాప్యంలో 1,500 కానీ వితంతువుకు పెన్షన్ వస్తుంది 4,000. వితంతువుకి, ఒంటరి మహిళకి ఇచ్చే 4,000 పెన్షన్ ఇచ్చి ప్లస్ ఈ 1,500 ఇస్తారా? ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తారా? అప్పుడు అది పోతుంది అంతే. వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000 పెన్షన్ పోతుంది. వాళ్ళకి ఓన్లీ ఇదే వస్తుంది. వికలాంగులకు కూడా, వికలాంగులకి సామాజిక పింఛన్లోకి రాదు కదా, అది సెపరేట్. దీంట్లోనే ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 ఇస్తున్నారు. ఎప్పటి నుంచో 3,000 వాళ్ళకి ఏం పెరుగుదల లేదు. ఇప్పుడు అదిగో 4,000 వాళ్ళకి కూడా చేస్తున్నారు. కాబట్టి అప్పుడు అదే ఇస్తారా, ఇది ఇస్తారా? ఏదో ఒకటే వస్తుంది. అప్పుడు వాళ్ళ ఆయా వర్గాలది ఏంటి? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చర్చ జరగాల్సిన అంశాలు. మొత్తం 3 పార్టీలు కూడా, అంటే కాంగ్రెస్ గానీ, టీడీపీ గానీ, వైసీపీ గానీ ఆల్రెడీ ఆయన పెట్టిందే
మహిళా శక్తి, మొన్న సూపర్ 6 పథకాలన్నింటిలో కూడా మహిళలకు ఎక్కువ న్యాయం చేసేలాగా. ఇందులో కూడా ఈ పాంచో న్యాయాల్లో కూడా నారీ న్యాయం ఒకటి ఉంది. అది నిజంగా చూస్తే ఇది సాధ్యం. మీరు అన్నట్టు పేద కుటుంబంలో ఒక మహిళకి ఏడాదికి ₹1,00,000 అంట. ఒక మహిళకి పేద కుటుంబంలో. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి 50% రిజర్వేషన్లు. అలాగే ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వర్కర్లకి డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్. మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు, వర్కింగ్ ఉమెన్స్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్ అంట. అంటే ఉమెన్ హాస్టల్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్. ఇది ఓన్లీ కాంగ్రెస్ ₹1,00,000 ఇచ్చి వాటితో పాటు ఇది ఇవ్వడం అంటే ఇది వీళ్ళు చెప్పిన 4 న్యాయాల్లో ఒకటే. ఇది ఒకటిలో మహిళలకి ఇది అంటే కాంగ్రెస్ ఎందుకు ఇంత అంటే తెగించేస్తుందా, లేదంటే సాధ్యమైన అసాధ్యమైన హామీలు కూడా ఏదో గెలిచేస్తే సరిపోద్ది ముందు అన్నట్టుగా ఆలోచిస్తుందా? కర్ణాటక, తమిళనాడు చూశారు కదా ఏం చేసింది. అక్కడ రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ఇవాళ దాకా పడిందా? ఉచిత బస్సు ఒక్కటే, మంది కాదు కాబట్టి ఊరంతా దేకమన్నట్టు వాళ్ళే కొట్టు చేస్తారు బస్సులో కూర్చొని. అంతే తప్పించిపోయి వాళ్ళ కోసం బస్సులో ఏమైనా ఎక్స్ట్రా పెట్టిందా? లేదు కదా. అదే తెలంగాణ కూడా అంతే కదా, వాళ్ళు ఎక్స్ట్రా పెట్టలేదు. అదే తెలంగాణ, తమిళనాడులో, ఇదే తెలంగాణ, కర్ణాటకలో చూస్తున్నారు కదా జనాలు. మహిళలకి ఇస్తానని డబ్బులు ఏమన్నా ఇచ్చారా? అట్లాగే రైతు రుణమాఫీ ఇచ్చారా? ఇవన్నీ కానీ ఈ పాంచనాయిలు ఇది లేదండి, ఉచిత బస్సు పెట్టలేదు. అంటే మరి అనేది లోకల్ కదా, వాళ్ళకేం సంబంధం? అదే అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆ 2 పెట్టారు కాబట్టి 2 చోట్ల ఉంది కాబట్టి మొత్తం అంతా పెట్టేస్తారేమో అనుకున్నాం. పెట్టలేదు. వాళ్ళకి అది లోకల్ కదా, స్టేట్ ట్రాన్స్పోర్టేషన్. వీళ్ళు ఇస్తే అప్పుడు రైళ్ళకి ఇవ్వాలి ఫ్రీ అని, సరిపోద్ది అప్పుడు ఇంకా రైలు ఎక్కలేం ఇంకా. అందుకని ఆ కాన్సెప్ట్ తప్పించి ఏం లేదు. చెప్తా ఉంటారు, పోయేదే ఉంది వాళ్ళకి. అంటే సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటుంది కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కూడా సంక్షేమానికి ఎంత పెద్దపీట వేయడం అంటే బీజేపీ అంత అలాగేం పోటీ పడట్లేదు కదా సంక్షేమం విషయంలో, లిమిట్ గానే ఉంటుంది. బీజేపీ సైద్ధాంతికతతో పోటీ పడలేకపోతుంది, డెవలప్మెంట్ లో పోటీ పడలేకపోతుంది. కాబట్టి సంక్షేమం అన్నటువంటిది కూడా బీజేపీ మొదటిసారి అలవాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకటి రోజులు మధ్యాహ్న భోజనానికి ఇచ్చాం, లేకపోతే రేషన్ కార్డులకి ఇచ్చాం, ఇది చెప్పుకుంటే రేషన్ కార్డుల సిస్టమ్ ప్రారంభించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి సంఖ్యని విపరీతంగా పెంచేసింది మోడీ సర్కార్ వచ్చాక, లేకపోతే వాజ్పేయి సర్కార్ వచ్చాక. అట్లాగా మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇవన్నీ అంగన్వాడీలకు భోజనాలు కావచ్చు, ఇవన్నీ వాజ్పేయి వచ్చాక, తర్వాత మోడీ వచ్చాక విపరీతంగా పెంచుకుంటున్నారు. కాబట్టి ఇవాళ సంక్షేమం రూట్లో ఏకంగా బియ్యమే 5 కిలోలు ఫ్రీగా ఇస్తుంటే ఇంకా మరి వీళ్ళకేముంది చేతిలో? ఏదో చెప్పాలి బ్రహ్మ పదార్థం. ఎట్టాగా మనం గెలిచేది లేదు కాబట్టి చెప్పుకుంటూ పోతే పోలా. కానీ ఈ భారం ఎవరు భరించాలి? ఇప్పుడు ఓన్లీ నిరుపేద కదా గెలిచేస్తే అప్పుడు ఆలోచన. ఎవరైనా సరే, వైసీపీ అయినా వీళ్ళైనా పేదలకు పెంచుకుంటూ వెళ్ళిపోవడం అంటే మధ్యతరగతి వాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు, ట్యాక్స్ చెల్లించే వాళ్ళు, వీళ్ళకైనా ఈ భారాలు? ఎప్పుడైనా అంతే కదా, పన్ను కట్టేవాడు ఇచ్చే డబ్బులతోనే చేస్తారు, అంత మించి ఏం చేస్తారు? వాడికి ఏ లబ్ధి ఉండదు ప్రభుత్వం నుంచి. ఎందుకు ఇస్తారు? పన్ను కడుతున్నాడంటే ఆల్రెడీ డబ్బు ఉన్నాడని వాళ్ళ అర్థం. ఇప్పుడు విదేశాల్లో ఉన్న కాన్సెప్ట్ వాళ్ళకన్నా ఇవ్వగలగాలి. పన్ను కట్టేటటువంటి వాళ్ళకి అక్కడ ఏముంటదంటే, ఉద్యోగం కనుక కోల్పోతే ఆ టైంలో, మన కరోనా టైంలో ఒక 6 months వాళ్ళు డబ్బులు వేశారు. అట్లాంటిది ఏదన్నా అంటే దాన్ని ఏమన్నా ఒక సంధి సమయం. ఉద్యోగం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఒక కంపెనీ రిజైన్ చేశాను, కొన్ని రోజులు టైం గ్యాప్. మొత్తం అలానే నువ్వు ఉద్యోగం లేకపోతే జీవితకాలం నేను పోషిస్తానని చెప్పద్దు మధ్య తరగతికి, అట్లా ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఒక ఉద్యోగంలోంచి మానేస్తే, రిజైన్ చేసినా లేకపోతే తొలగించబడినా ఒక 6 నెలల పాటు మినిమం ఇంత ఇస్తాం, ఓ 10,000 15,000 ఇస్తాం. లేదా నువ్వు పన్ను కట్టి ఉంటావు కదా, నీ లాస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అయితే రిటర్న్ చూపించావో ఆ అమౌంట్, అంటే కట్టి ఉంటావు కదా ట్యాక్స్, ఆ ట్యాక్స్ లో సగభాగాన్ని 6 నెలల వారీగా నీకు ఇస్తాం. ఇలాంటి ఒక సిస్టమ్ పెట్టింది అనుకోండి, అప్పుడు జెన్యూన్ మధ్యతరగతికి తప్పు లేదు. కాబట్టి ఇప్పుడు మధ్యతరగతి పన్ను కట్టేవాడు, పేదవాడు తీసుకునేవాడు ఇదే రూట్లో ఉంది. వెంటనే ఏమంటారంటే పేదవాళ్ళు కూడా పన్నులు కడుతున్నారు, సబ్బుకి పబ్బుకి ఉప్పుకి అంటారు. అది మనము కడతాం, వాళ్ళు కడతారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటిది కేవలం మధ్యతరగతి మాత్రం, ఎగువ మధ్యతరగతి మాత్రమే. ఒక రకంగా ఎంత తగ్గించుకుంటే మేనిఫెస్టోని ఎంత చిన్నది చేసుకుంటే అంత ప్రజల్లోకి వెళ్ళడం. ఇప్పుడు 6 సూపర్ 6 అంటే 6 అన్నారు, వీళ్ళేమో పంచినా 5 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏమన్నా 4 అంటారా? అంటే చిత్రముఖ పథకాలు ఇలాగేమన్నా పెడతారా? అంటే ఎందుకు అలా తగ్గించడం?
ఎందుకంటే పబ్లిక్ కి ఇదివరకు 600 హామీలు ఎవరికి తెలుసు అసలు? అవును, ఎంత మేనిఫెస్టో అంటే ఇంత పుస్తకం వచ్చేది. గుర్తున్నటువంటి రెండు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, మిగతా అన్ని వెంటనే తప్పించి ఏమీ జరగల. అట్లాగే మద్య నిషేధం, ఇది బెల్ట్ షాప్ ఇవి ఈ 3 బాగా ఎక్కినాయి. అవి 3 ఫెయిల్ అయింది అప్పుడు గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత నవరత్నాలు అన్నారు, ఇందులో సంపూర్ణ మద్య నిషేధం మిస్ అయ్యారు, అలాగే జాబ్ క్యాలెండర్ మిస్ అయ్యారు. కాబట్టి జాబ్స్ కొన్ని ఇచ్చారు, అంతవరకు అది మాత్రం మిస్ అయింది. టోటల్ గా ఏడాదికి ఒకసారి అన్నది మిస్ అయ్యారు, మిగతా ఏడైతే చేసుకొచ్చారు. ఈ దఫా నేను అనుకోవడం అది కంటిన్యూ చేస్తున్న నవరత్నాలు. అదనంగా క్రిందసారి డ్వాక్రా రుణమాఫీ చేశారు, దాని బదులుగా మళ్ళీ ఇప్పుడు కూడా డ్వాక్రా చేస్తానంటారా, రైతులకి చేస్తానంటారా, లేకపోతే దాని బదులు ఏడాదికి ఇంత డబ్బులు ఇస్తానంటారా? అట్లాగే పెన్షన్ ఇప్పుడు వాళ్ళు 4000 అన్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నా 4000 ఇస్తాం, ఏడాదికి 250 రూపాయలు చెప్పుని పెంచుకెళ్తాం, ఒకేసారి 4000 ఇవ్వమని చెప్తారా? లేదా 4000 ఇచ్చి ఫస్టే ఆ తర్వాత ఏడాదికి 250 చెప్పుని పెంచుకుంటే 5000 దాకా తీసుకెళ్తామంటారా? అది చూడాలి. మేనిఫెస్టోలో ఒక రకంగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఓటు బ్యాంక్ ని కొలాప్స్ చేయగలుగుతాయా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే జాతీయ స్థాయి మేనిఫెస్టోని పెద్దగా ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే అది రాష్ట్ర స్థాయిలోనే ఉంటాయి సంక్షేమ పథకాలు ఇట్లాంటివన్నీ కూడా. జాతీయ స్థాయి వస్తే సచినోడి పెళ్లికి వచ్చిందే కట్నం లాంటిది అది. అందుకని జాతీయ స్థాయి మేనిఫెస్టోలో అంత పెద్దగా ఎవడు సీరియస్ తీసుకోడు. అంటే ఏమాత్రం ప్రభావం అయితే ఉండదు కాంగ్రెస్ కాబట్టి, అసలు ప్రభావం ఉండదు. అదే ఏ బీజేపీ అయితే ఉంటది. రైట్, చూద్దాం. మొత్తానికి మేనిఫెస్టోల చుట్టూ తిరుగుతోంది, ఎందుకంటే ఇప్పుడు మేనిఫెస్టోల సమయం, నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి. ఇక వైసీపీ మేనిఫెస్టో అయితే ఇంకా విడుదల కాలేదు. టీడీపీ కాంగ్రెస్ మేనిఫెస్టోల్ని ప్రజల్లోకి బలంగా పంపుతున్నారు. మరి వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది? 6, 5 ఇక 4 లేదంటే 3 తగ్గిస్తారా, పెంచుతారా? వెచ్చుద్దాం.